ఏదో మళ్ళాంటి వాళ్ళని ఆన్లైన్ మేనేజ్ చేసుకుంటారు. మళ్ళాంటి వాళ్ళంట ఏదో మళ్ళాంటి వాళ్ళని ఆన్లైన్ మేనేజ్ చేసుకుంటారు. మళ్ళాంటి వాళ్ళంట అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకు ఉందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానిక నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా మా లాంటి వాళ్ళు కడుపు కొట్టి ఇళ్లను కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి చెప్పేవారు, ఆ అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళమండి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటో మాకు తెలియదు. మేము కోర్టుకు వెళ్ళాం కదండి, కోర్టు ఆర్డర్ ఉంది కదా, రీకౌంట్ సర్వే చేయమన్నారు. చేసాక మీరు కోలుగొట్టండి, మేము కాదంటం లేదు కదా. ఏమి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు, కనీసం మా పేపర్ కూడా ఎవడు ఇక్కడ చూసిన దిక్కు లేదు. రెవెన్యూ అధికారులకు ఇచ్చారా మేడం? ఎవరు? అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం. అక్కడ సీసీ కెమెరాలోకి వెళ్తే మేము వచ్చామా లేదా అన్నీ తెలుస్తుంది. తీయండి. ఎంత ఇచ్చారు మేడం? చూడండి, వాళ్ళకి రమ్మనమనండి. మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్నీ తెలుస్తుంది.